హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సార్, హలో మేడం, అందరికీ నమస్కారం. నా పేరు రవి. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందు ఎల్ఐసిలో ఒక టాప్ ప్రోడక్ట్, యాన్యుటీ ప్రోడక్ట్, బెస్ట్ సెల్లింగ్ పాలసీ. అది వాట్సాప్లో కొంచెం వైరల్ అవుతున్న మెసేజ్ ఏంటంటే ఎల్ఐసి ఈ ఫ్లాట్. సో ఎల్ఐసి ఈ ఫ్లాట్, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ అనేది కనుక మనం తీసుకుంటే, ఈ ఫ్లాట్ అంటే ఇట్స్ అ వర్చువల్ ఫ్లాట్ అనుకోండి. ఇట్స్ అ ప్లాన్, నాట్ ఎ ఫిజికల్ ఫ్లాట్. ఎగ్జాంపుల్ ఈ రెండింటికి మనం కంపేర్ చేద్దాము. 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫ్లాట్ తీసుకుందాం అనుకుందాం. ఇంకో 1 crore ఇన్వెస్ట్మెంట్, సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎల్ఐసి యొక్క జీవన్ శాంతి ప్లాను. ఈ జీవన్ శాంతి ప్లాన్ ఏంటంటే లైఫ్ లాంగ్ గ్యారెంటెడ్ పెన్షన్ ఇస్తుంది 100 years వరకు. దాంట్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేయవచ్చు. దాంట్లో మనకు ఇమీడియట్గా యాన్యుటీ కావాలన్నా, లేకపోతే డిఫర్మెంట్ పీరియడ్ లైక్ 1 నుంచి 20 years వరకు పీరియడ్లో ఎప్పటి నుంచైనా కావాలన్నా తీసుకోవచ్చు. అప్పుడు రేట్ ఎక్కువగా వస్తుంది. సో ఈ రెండింటి కనుక మనం కంపేర్ చేస్తే 1 crore పెట్టి ఒక 60 years ఏజ్ అతను 1 crore rupees ఇన్వెస్ట్ చేసి ఫ్లాట్ తీసుకున్నారు అనుకుందాం. అండ్ ఇంకోటి జీవన్ శాంతి ప్లాన్, ఎల్ఐసి ఈ ఫ్లాట్ అంటాం కదా, అది తీసుకున్నారు అనుకుందాం. ఈ రెండింటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు జీవన్ శాంతిలో కనుక 1 crore ఇన్వెస్ట్ చేస్తే, దీంట్లో ఇమీడియట్ యాన్యుటీ కనుక మనం తీసుకుంటే, నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ డే రోజు మనకు గ్యారెంటెడ్ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అది ఎంత అంటే 45,667 రూపీస్. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అది లైఫ్ లాంగ్ వస్తుంది 100 years వరకు. దాని తర్వాత రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్. ఇదే 1 crore ఒక 1 year డిఫర్మెంట్ పీరియడ్తోని, అంటే పెన్షన్ 1 year తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటే, అప్పుడు మనకు మంత్లీ వచ్చేసి 48,000 రూపీస్ అండ్ 48,003 రూపీస్ వస్తుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్కి బ్యాంక్ క్రెడిట్ అయిపోతుంది. 2 years కనుక తీసుకుంటే, డిఫర్మెంట్ పీరియడ్ 2 years, అంటే 2 years తర్వాత పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ కేసులో మంత్లీ 52,323 రూపీస్ వస్తుంది. 5 years డిఫర్మెంట్ పీరియడ్ తీసుకుంటే మనకు 65,843 రూపీస్ వస్తుంది. 10 years తీసుకుంటే అప్పుడు 92,323 రూపీస్ వస్తుంది. సో ఈ డిఫర్మెంట్ పీరియడ్ మనము 1 నుంచి 20 years వరకు తీసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ మన రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనము వర్చువల్ ఫ్లాట్ అంటే ఈ ఫ్లాట్, ఎల్ఐసి ఈ ఫ్లాట్, జీవన్ శాంతి రియల్ ఫ్లాట్ని మనము కంపేర్ చేస్తున్నాము. సో 1 crore ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మంత్లీ 48,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది మనం తీసుకున్న ఇప్పుడు ఎగ్జాంపుల్లో. కానీ 1 crore ఇన్వెస్ట్ చేసి ఫ్లాట్ తీసుకుంటే రెంట్ అరౌండ్ 20 నుంచి 25,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇంకోటి మెయింటెనెన్స్ విషయము. ఈ ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్ ఉంది కదా, పాయింట్ నెంబర్ 1 ఏంటి? అమౌంట్ ఆఫ్ రిటర్న్. ఎల్ఐసి యొక్క జీవన్ శాంతి ఈ ఫ్లాట్లో మినిమం ఇక్కడ నుంచి 60 years ఏజ్ మనం తీసుకున్నాము. 1 crore ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే 48,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో రియల్ ఫ్లాట్ తీసుకుంటే 20 నుంచి 25,000 రూపీస్. ఇందులో మెయింటెనెన్స్ ఇక్కడ ఉండదు. ఎల్ఐసి ఫ్లాట్స్కి మెయింటెనెన్స్ అవసరం లేదు. ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్ జీవన్ శాంతి అనుకుంటున్నాం కదా, దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదు. కానీ ఈ రియల్ ఫ్లాట్కి అయితే మెయింటెనెన్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే
దీనికి నో వియర్ నో టియర్, అంటే ఇది పాడవడం అట్లాంటివి ఏమి ఉండదు. ఈ రియల్ ఫ్లాట్లో రిపేర్లు వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇంకో డిఫరెన్స్ చూస్తే, ఒక్కసారి మనం శాంతి ప్లాన్ తీసుకుంటే, ఒక్కసారి మన పెన్షన్ స్టార్ట్ అయిపోతే ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ మన బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. కానీ ఈ రియల్ ఫ్లాట్లో ఇప్పుడు ఆ రెంటల్ ఉండేవాళ్ళు వెకేట్ చేశారనుకోండి, సో ఆ రెంటల్ బ్రేక్ వస్తుంది, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేసరికి 1 month 2 months అలా టైం పడుతుంది. సో అప్పుడు మనకు లాస్ ఆఫ్ ఇన్కమ్ జరుగుతుంది. ఇదే కాకుండా మెయింటెనెన్స్, ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్లో మెయింటెనెన్స్ 0. దీంట్లో మెయింటెనెన్స్ కావాలి. ట్యాప్ కానీ, లేకపోతే పైప్స్, డ్రైనేజ్ పైప్ కానీ, వాటర్ పైప్ కానీ, ఏమైనా రిపేర్ అయినా, వాటర్ ట్యాంక్ కానీ రిపేర్ అయినా కానీ, రిపేర్ అయితే మనము ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏమైనా కెలామిటీస్ వచ్చిందనుకోండి, ఈ పాండమిక్, కరోనా పాండమిక్ లాంటివి ఏమైనా వచ్చిందనుకోండి, కెలామిటీస్లో ఈ ఎర్త్క్వేక్ లాంటివి వస్తే ఫిజికల్గా ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ 0 అయ్యే అవకాశం ఉంది. కానీ ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్ జీవన్ శాంతిలో అటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేదు. ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్ని ఎవరు కబ్జా చేయలేరు, కానీ దీన్ని ఎవరైనా కబ్జా చేసుకోవచ్చు. అలాగే మన పీస్ ఆఫ్ మైండ్ అనేది ఈ ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వదు. ఎందుకంటే యూ నీడ్ నాట్ ఫాలో ఫర్ రెంట్. మీరు ఎవరు మన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ వచ్చేసి వాటర్ పోయింది, ట్యాప్ పోయింది, డ్రైనేజ్ రావట్లేదు, డ్రైనేజ్ రిపేర్ వచ్చింది, ఇవన్నీ చెప్పే అవకాశం రియల్ ఫ్లాట్లో ఉంది, ఇక్కడ లేదు. సో ఇక్కడ మీ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మీరు చాలా బిజీగా ఉన్నప్పుడు రెంటల్ ఫాలోఅప్ చేయవచ్చు, టెనెంట్స్ ఫాలోఅప్ చేసి ప్రాబ్లమ్స్ ఉందనవచ్చు. సో ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశము రియల్ ఫ్లాట్లో ఉంది. ఈ ఎల్ఐసి యొక్క వర్చువల్ ఫ్లాట్లో, ఈ ఫ్లాట్లో లేదు. అదే కనుక చూసుకుంటే ఈ ఫ్లాట్లో మళ్ళీ సొసైటీస్ అని, వాటికి ఎలక్షన్స్ అని, ఆ మీటింగ్స్ అని, ఆ ఫైటింగ్లు, ఇవి అన్నీ రియల్ ఫ్లాట్లో ఉంటుంది. కానీ ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్లో అటువంటివి ఏమి ఉండదు. ఓకే. ఇంకోటి, ఇక్కడ టెనెంట్స్ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ టెనెంట్స్ ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెనెంట్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు వచ్చి ఏమైనా న్యూసెన్స్ చేయవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు, అదొకటి. ఇంకోటి, ఇప్పుడు కరోనా లాంటి పాండమిక్ వస్తే చాలామంది హైదరాబాద్లో హౌస్లు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. అంటే మన రెగ్యులర్ ఇన్కమ్ బ్రేక్ అయింది. ఇక్కడ రెగ్యులర్గా మనకు రావాల్సిన రెంట్ రావట్లేదు. కానీ ఈ ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్, ఈ జీవన్ శాంతి తీసుకున్నాం కదా, ఇక్కడ ఎటువంటి బ్రేక్లు ఉండవు. ఒక్కసారి కమిట్ అయిపోయారు కాబట్టి అది లైఫ్ లాంగ్గా రూపాయి తగ్గకుండా గ్యారంటీగా మీకు 100 years వస్తుంది, బతుకున్నంతకాలం వస్తుంది. జాయింట్ లైఫ్ తీసుకుంటే మీతో పాటు మీ తర్వాత మీ వైఫ్కి వస్తుంది, దాని తర్వాత రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఉంటుంది. ఓకే. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఈ డిఫరెన్స్ వచ్చేసి, ఈ ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్ మనం 1 crore పెట్టి ఇన్వెస్ట్ చేసినప్పుడు దీనికి స్టాంప్ డ్యూటీ వచ్చేసి 1.8% ఉంటుంది, జిఎస్టీ. అదే కనుక రియల్ ఫ్లాట్ తీసుకుంటే 9 నుంచి 13% దాకా మనము స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫిజికల్ ప్లాట్లో కొంచెం ప్రాపర్టీ అప్రిషియేషన్ అయ్యే అవకాశం ఉంది కదా అనవచ్చు. కరెక్టే. కాకపోతే ఇప్పుడు మనం 1 crore పెడితే మీరు చూడండి, ప్రాక్టికల్గా మార్కెట్లో చూడండి, 20,000 to 25,000 వస్తుంది. ఇక్కడ మేము 48,000 ప్లస్ ఇస్తున్నాము. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ నియర్లీ 20,000 ప్లస్ ఏదైతే ఉందో దాన్ని మీరు రీఇన్వెస్ట్ చేయవచ్చు. కొంచెం రిస్క్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్, గ్రోత్ ఫండ్లో కానీ, లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీరు ట్రై చేయవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ యువర్ ప్రిన్సిపల్. ఇక్కడ మీ ప్రిన్సిపల్ గ్యారంటీ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ గ్యారంటీ ఉంటుంది. సో ఎక్సెస్ అమౌంట్ను మీరు అసెట్ క్రియేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు.
సో ఈ ఎకానమీలో ఇది అది ఏది తీసుకున్నా కానీ టోటల్గా బ్యాలెన్స్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ కంటే ఈ ఎల్ఐసి యొక్క ఈ ఫ్లాట్ చాలా బెస్ట్ ఇన్ పాయింట్ ఆఫ్ రిటర్న్స్. డిస్టర్బెన్స్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉండదు. ఓకే, ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి కెలామిటీకి దీనికి సంబంధం ఉండదు. కరోనా పాండమిక్ లాంటివి ఏం ఎఫెక్ట్ చేయలేదు. సో ఇట్స్ ఇన్సులేటెడ్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో మనము వరల్డ్లో కనుక ఇంట్రెస్ట్ చేసి చూస్తూ ఉంటే 0.25% అమెరికా, ఈవెన్ ఆస్ట్రేలియా 0.25%. చాలా కంట్రీస్లో ఇంకా నెగిటివ్ కూడా ఉంది. అంటే వాళ్ళు డబ్బులు మనం వాళ్ళ దగ్గర పెట్టినందుకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇండియాలో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్గా ఇట్స్ గోయింగ్ డౌన్. ఫ్యూచర్లో ఇంకా తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము ఇవ్వలేము, ఎల్ఐసి వాళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఇప్పుడు ఈ రేట్లు రివైజ్ చేయబోతున్నారు. వెరీ షార్ట్, చాలా షార్ట్లీ ఈ ప్లాను విత్డ్రా చేయబోతున్నారు. ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైఫ్ లాంగ్ ఇవ్వడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో విత్డ్రా చేయబోతున్నారు. ఈ పాలసీ క్లోజ్ అవ్వకముందే తీసుకొని అట్లీస్ట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే మన యొక్క మంత్లీ ఇన్కమ్ కన్సిస్టెంట్గా వస్తుంది. ఎటువంటి అవసరాలకైనా మనము ఆ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కరోనా లాంటి పాండమిక్ వచ్చినప్పుడు ఇన్కమ్ డిస్టర్బ్ అయినా ఈ ఇన్కమ్ కంటిన్యూస్గా వస్తుంది. మనం ఓల్డ్ అవుతున్న కొద్ది మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. సో మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది. సో ఆ టైంలో మనకు డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో బెటర్ క్రియేట్ కన్సిస్టెంట్ ఇన్కమ్. ఎవ్రీ మంత్ మనకి ఈ అమౌంట్ కాన్స్టెంట్గా రావాలి. సో దట్ వీ కెన్ ప్లాన్ అవర్ లైఫ్ వెరీ వెల్. సో మిగతా వివరాల కోసం మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మా ఏజెంట్స్ మీ ఇంటికి వస్తారు విత్ ఫుల్ కరోనా ప్రికాషన్స్తోని మీకు పాలసీ కంప్లీట్ చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ వెరీ మచ్.